అండ్ లేడీస్ అందరూ మధ్య కాలంలో ఇంకొంచెం ఎక్కువగా మనం చూస్తోంది ఏంటి అంటే లేట్ మ్యారేజెస్‌కి వెళ్తున్నారండి. ఎగ్జాక్ట్‌లీ. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఈవెన్ లేడీస్ కూడా 30 హ్మ్. ప్లస్‌కే ఎక్కువగా యెస్. టాకింగ్ అబౌట్ పర్సెంటేజ్ అందరూ అని కాదు గానీ, హ్మ్. కంపేర్ చేసుకుంటే పర్సెంటేజ్ 30 వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అప్పుడే మ్యారేజెస్ చేసుకుంటూ ఉన్నారు. హ్మ్. సో, ఈ లేట్ మ్యారేజెస్ వల్ల మనకి ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ అన్నది కూడా మనం ఎక్కువగా ఎగ్జాక్ట్‌లీ చూస్తున్నాము. అండి. యాహ్! సో, వాటిని ఎలా అవాయిడ్ చెయ్యొచ్చంటారు? సో, బేసికల్‌గా ఏంటంటే అండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు మేము ఐడియల్ ఏజ్ అని చెప్తే జనరల్‌గా అందరూ షాక్ అవుతారు. బట్ ఐడియల్ ఏజ్ ఆర్ బెస్ట్ ఏజ్ ఇస్ ఎర్లీ 20s అనమాట. ఓకే. 24, 22, 23 హ్మ్. అలా చెప్తామనమాట. ఎందుకంటే బేసికల్‌గా లేడీస్ ఆర్ బోర్న్ విత్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ లాగా మనకి ఎగ్ బ్యాలెన్స్ అనమాట. హ్మ్. సో, మనము మెచ్యూర్ అయిన టైంలో కొంచెం ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయన్నమాట. మనం పుట్టినప్పుడేమో 10 మిలియన్స్ అలా ఉంటుందన్నమాట ఎగ్ కౌంట్. తర్వాత మనం ప్యూబర్టీ అటైన్ అయ్యేసరికి అది కాస్త 5 లాక్స్ దాకా వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, వన్స్ యూ టచ్ 35 ఆ ఎగ్ బ్యాలెన్స్ అనేది చాలా తక్కువైపోతుందన్నమాట. హ్మ్. మనకి ఆ హీరోయిన్ దట్ ఈస్ ద హీరోయిన్ ఇన్ ద జనరేషన్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్‌కి మనకు కావాల్సింది ఆ ఎగ్. సో, మనకి ఏంటి అంటే ఆ 35 టచ్ అయ్యేసరికి డ్రాస్టిక్‌గా ఫాల్ అయిపోతది ఫర్టిలిటీ రేట్ అనేది. ఎందుకంటే ఆ ఎగ్ అనేది డెవలప్ అవ్వదు. సో, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఒకవేళ దే ఫౌండ్ ద రైట్ పార్ట్నర్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ 28 అట్లా ఫైండ్ ఔట్ చేసుకున్న తర్వాత దే రియల్లీ వాంట్ టు డిలే ద ప్రెగ్నెన్సీ అండ్ దే ఆర్ వెరీ మచ్ ష్యూర్ దట్ హీ ఈస్ ద వన్ హూస్ గోయింగ్ టు లైక్ దే ఆర్ గోయింగ్ టు మ్యారీ అన్నప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే దే కెన్ డూ ఊసైడ్ ఫ్రీజింగ్ విత్ ఆర్ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనమాట. ఓకే. సో, వాళ్ళకి కొంతమంది ఏంటి అంటే 28, 35, 33 వచ్చినా కానీ దే విల్ నాట్ ఫైండ్ ద కరెక్ట్ పర్సన్ అనమాట. సో, అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. వాళ్ళ ఎగ్ తీసేసి వాళ్ళు ఫ్రీజింగ్ చేసుకొని దాట్ కెన్ బి ప్రిజర్వ్డ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యాక్చువల్లీ 10, 20, 30 ఇయర్స్ అట్లా కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ వరకు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఓకే. సో, యాక్చువల్‌గా చెప్పాలి అంటే ఊసైడ్ ఫ్రీజింగ్ కంటే ఎగ్ ఫ్రీజింగ్ అనేది బెటర్ అనమాట. అంటే స్పెర్మ్‌తో కలిపి ఫ్రీజ్ చేసింది. ఎందుకంటే అన్ని ఊసైడ్స్ మనకి నిజంగా ఫర్టిలైజ్ అవుతాయా లేదా తెలీదు. సో, మనము ఊసైడ్స్ ఫ్రీజింగ్ ఒక 28 ఇయర్స్‌లో చేశామనుకోండి. మనకి 38 ఇయర్స్‌లో మ్యారేజ్ అయింది. సో, మనకు ఒక 10 ఊసైడ్స్ ఫ్రీజ్ చేసినప్పుడు సో, మనకి కరెక్ట్ పార్ట్నర్ దొరికిన తర్వాత 38 ఇయర్స్‌కి యూ రియల్లీ వాంట్ టు గో విత్ గెహెడ్ విత్ ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఆ ఊసైడ్స్ అన్నీ ఫర్టిలైజ్ అవుతాయా లేదా తెలీదు. హ్మ్. సో, అగైన్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ అనమాట. మొత్తము బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోతుందనమాట.